మరి ఇంత రీజన్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇండైరెక్ట్‌గా నీ గేమ్ చెడిపోవడానికో, లేకపోతే నీ గేమ్ డిస్టర్బ్ అవ్వడానికో నేనే రీజన్ అని చెప్పేటప్పుడు నువ్వెందుకు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవట్లేదు? ఎందుకు నువ్వు అక్కడ స్ట్రాంగ్ పాయింట్ పెట్టట్లేదు? ఒక్క నిమిషం. పెట్టట్లేదు అనకు. నీ గురించి వచ్చి చెప్పిన వాళ్ళతో, నీ గురించి వచ్చి నాతో చెప్పిన వాళ్ళతో నేను ఏం చెప్పానో వాళ్ళకి తెలుసు. పెట్టకపోయినట్టు మాధురి గారు నా గురించి ఆలోచించరు ఈరోజు. ఇదే లైఫ్ ఎగ్జాంపుల్. మిగిలిన ఇద్దరు వెళ్ళిపోయారు. ఆయిషా, రమ్య ఇద్దరు వెళ్ళిపోయారు. నీకు లైవ్ ఎగ్జాంపుల్ మాధురి గారు, ఇంకెవరు కాదు, ఈవిడే. ఇక్కడ ఈరోజు నేను ఏడవడానికి రీజన్ ఏంటో తెలుసా? నన్ను నామినేట్ చేశారనో, నేను నామినేషన్ అయ్యాననో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉండొచ్చు. నువ్వు అక్కడ రమ్యను పోక్ చేయడానికి అలా చేసావనే విషయం నాకైతే నాకు క్లారిటీ ఉంది. మరి నువ్వు ఎందుకు చేసావో నాకు తెలియదు. నేనైతే నా రమ్యను పోక్ చేయడానికి నేను చెప్పింది రమ్య నువ్వు పోక్ చేయడానికి నా దగ్గరికి వచ్చి అలా అన్నావనే విషయం నాకైతే అర్థమైంది. మరి నువ్వు ఏ స్టాండర్డ్తో తీసుకున్నావు నాకు ఇప్పటికీ తెలియదు. నేనైతే అది అనుకున్నా, రమ్యను పోక్ చేయడానికి నువ్వు అన్నావేమో అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను నీ ఫ్రెండ్, అర్థమైందా? నువ్వు అందుకే అన్నావేమో నేను అనుకున్నా. దానివల్ల నేను నామినేషన్ పాయింట్ అయితే నేను మార్చుకోలేదు. ఎందుకు మార్చుకున్నావు? రమ్య నేను వేయాల్సిన 3 రీజన్స్ నీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆ రీజన్స్తో నేను మళ్ళీ నిజంగా నేను చేయదలుచుకోలేదు. అయిపోయిన వెంటనే ఇమ్ము అన్న చెప్పినా చెప్పకపోయినా అయిపోయిన వెంటనే మీ దగ్గరికి వచ్చి నేను ఆ విషయం కన్ఫెస్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇట్స్ మై బ్యాడ్. నేను చేసిన బ్లండర్, ద బిగ్గెస్ట్ బ్లండర్. అయిపోయాక నువ్వు వచ్చి నాతో చెప్పాలి కదా ఏమని? రీజన్ ఇట్లా ఉంటే నేను ఇది చేయాలనుకున్నాను. చెప్పండి కదా, మాధురి గారు నేను ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడాం కదా. మాధురి ఎందుకు మధ్యలో? ఇప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేయాలి నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలి. ఎన్ని డిస్కషన్స్ జరిగాయి? నేను ఇమ్ము అని నేను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు దివ్య అక్కడ మాట్లాడుకున్నాను, మీరేదో మాట్లాడుకున్నాను. తర్వాత మాధురి గారు నా దగ్గరికి వచ్చి మాధురి గారు నేను మాట్లాడుకున్నాను. మాధురి గారు నేను మాట్లాడుకున్న తర్వాత నువ్వు వాష్రూమ్ నుంచి వచ్చి బెడ్రూమ్ దగ్గరికి వచ్చావు, నీ బెడ్ దగ్గరికి వచ్చావు. అక్కడే కదా జరిగిపోయింది. నాట్ ఇమీడియట్లీ, బట్ వెంటనే జరిగింది. అది ఆ రోజు నైటే జరిగింది డిస్కషన్ మనకి. నేను అదే చెప్తున్నారా? అరే విను తనుజ, ఏమైపోయిందంటే ఆ రోజు రమ్య చెప్పిన పాయింట్ నేను అఫెండ్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను కళ్యాణ్, నాతో మాట్లాడమను, నాతో ఉండమను, నన్ను పట్టించుకోమను నేను నిన్ను అడగట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. నేను చెప్తున్నా ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అంతమంది కూడా ఒకటే పాయింట్ చెప్పలేదు. వాళ్ళు అనుకునింది, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పేసి వెళ్ళారు. అండ్ కొన్ని వర్డ్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికేమీ తొక్కాలని నేను చూడట్లే. నాలో అయినంత బెస్ట్ నేను ఇవ్వడానికే చూస్తున్నానని నేను ఇస్తున్నా. మోరోవర్ మొన్న కూడా నేను ఇమ్ముతో బెట్ చేయలే. వాళ్ళు ఒక్కటే అన్నా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి నేను మనీ ఇచ్చాను. ఆస్కింగ్ ఇస్ డిఫరెంట్, రిక్వెస్టింగ్ ఇస్ డిఫరెంట్, బెగ్గింగ్ ఇస్ డిఫరెంట్. అదవుతుందా? నేను అడగద్దు, ఫైట్ చేయి అన్నా, అర్థమైందా? రిక్వెస్ట్ అనలేదు, బెగ్గింగ్ అనలేదు. అడగద్దు, ఫైట్ చేయి. నువ్వు నన్ను నమ్ముతావా? నా దగ్గర ఒక పాయింట్ ఉంటే కళ్యాణ్, ఎందుకంటే నేను కంటెండర్ అవ్వడానికి నన్ను హెల్ప్ చేశాను కదా. ఇప్పుడు యు నో వాట్, నీ కెప్టెన్సీ టాస్క్లో నన్ను ఎందుకు కెప్టెన్ చేయలేదు? రీతు అండ్ డెమోన్ ఏమన్నారు తెలుసా? నువ్వు అడగలేదు, అందుకే నువ్వు ఎలాగో కళ్యాణ్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు కదా, సో నీకు కూడా కళ్యాణ్ అవ్వాలని ఉందేమో అనేసి మేము డిసిషన్ తీసుకున్నాం అన్నారు. రీతు నాకు ఇదే పాయింట్ చెప్పింది. నువ్వు ఒక మాట కూడా అనలేదు, నువ్వు ఒక మాట కూడా అడగలేదు కదా, అందుకే మేము ఈ డిసిషన్ తీసుకున్నాం అనేసి. ఇప్పుడు లైక్ అలాంటి ఒక క్వశ్చన్ మన వాళ్ళు ఉన్నప్పుడు అడిగినప్పుడు తప్పేముంది? అని ఎప్పుడైతే నేను అవ్వాలి, నేను కూడా దానికి ట్రై చేస్తున్నాను అన్నా కానీ ఇమీడియట్గా నేను వదిలేసా. విన్నింగ్ నడకూడదు ఇప్పుడు. ఇప్పుడు క్యాబ్ నాకు దొరికినా తనకు దొరికినా, ఇప్పుడు తను వేరే వాళ్ళ లైక్ హౌస్ మేట్స్లో ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు లైక్
ఆ వీక్ బట్టి గేమ్ ఎవరు ఎలా ఆడారు బట్టి డిసైడ్ చేస్తారు. ఆయన తీసుకొని వెళ్ళి సంజన గారికి ఇస్తే సంజన గారు ఆయననే కెప్టెన్ చేస్తారు, కానీ ఇంకొక ఆప్షన్ లేదు అక్కడ. దాన్ని నేను ఆలోచించి నేను ఆయన అడిగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, దివ్య ఉంది, లేకపోతే ఇంకొంతమంది ఉన్నారనుకో, నేను ఎంత ఫ్రెండ్ అయినా ఇప్పుడు నేను వీక్ మొత్తం నేను నా మైండ్ పెట్టి నేను ఆడకుండా ఏం చేయకుండా వచ్చిన దాంట్లో లేకపోతే ఇంకొకరు హెల్ప్ చేసిన దాంట్లో తీసుకొని వచ్చి నన్ను కెప్టెన్ చేయండి అంటే మీరు చేస్తారా? నేను ఫుల్ క్లారిఫికేషన్ ఏమన్నా, ఇమ్ము అన్న ప్లేస్లో నేనున్నా నీకెవరు, ఇమ్ము అన్న నువ్వు ఉండుంటే ఏం చేసావని తెలుసా? ఎవరికి ఇచ్చావని తెలుసా? రమ్యకి ఇచ్చాను క్యాప్ తీసుకెళ్ళి, నేను కెప్టెన్ అవ్వడం కోసం. ఓకే, దట్స్ యువర్ గేమ్. నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు నేను ఒక వర్డ్ తనకు పెట్టే దాంట్లో తప్పేముంది అని నేను అంటున్నా. అదే చెప్తున్నా, అందరికీ ఒకలా రీచ్ అవ్వదు కదా. నేనే చెప్పాను దగ్గరికి వచ్చి, అడగద్దు నువ్వు ఫైట్ చేయని చెప్పి. నీ గురించి అన్నీ తెలిసినోడిని నేనే అన్నానంటే, నేనే అడగద్దు అన్నానంటే నువ్వు అర్థం చేసుకో. అర్థమైందా? ఒక్కొక్కరికి ఒకలా పోట్రే అవుతుంది అది. నేనే వద్దన్నాను కదా, అడగద్దన్నాను కదా. నేనే దగ్గరికి వచ్చి ఆ టైంలో అడుగుతాను, ఇదేందుకు ఇలా అడుగుతుంది అని చెప్పి నేను ఫాస్ట్గా పరిగెట్టుకుని వచ్చి నీకే కదా చెప్పాను అడగద్దు అని చెప్పి. తనుజ నాకు చాలా ఇష్టం.